మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. నేను సరిగ్గా రెండున్నర సంవత్సరాల కిందట ఎలక్షన్ల సందర్భంగా భువనగిరికి వచ్చిన ప్రచారానికి, అట్లాగే ఆలేరు కూడా వచ్చిన ఒకటే రోజు ఇక్కడ వలిగొండలో, అక్కడ ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్టలో ప్రచారానికి నేను వచ్చినప్పుడు వాస్తవానికి అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఒక్క క్షణం కూడా ఎన్నడూ అనుమానం పడలేదు. బ్రహ్మాండమైన ఉత్సాహభరితమైన వాతావరణం వలిగొండలో గాని యాదగిరిగుట్టలో గాని వేలాదిగా కార్యకర్తలు ప్రజలు తరలి వచ్చినారు. ఖచ్చితంగా కేసీఆర్ గారే తిరిగి గెలవాలి అనే ఒక వాతావరణం ప్రస్ఫుటంగా కనబడ్డది. మనసులో నేను అనుకునేది ఏమంటే, నల్లగొండ జిల్లాలో, ఆనాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఖచ్చితంగా గెలిచే సీట్లలో ముందు వరుసలో ఉండేది ఆలేరు భువనగిరి ముందు వరుసలో ఉంటాయని చెప్పి నేను అనుకుని పోయినా. కానీ మరి ఏ కారణం చేతనో మరి రెండు కూడా మనం కొద్ది శాతం ఓట్లతోనే కోల్పోవడం జరిగింది. కానీ ఈరోజు చాలా సంతోషం, 2 సంవత్సరాలు తిరగకుండానే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 52 వస్తే మనకు 56 సర్పంచ్లు ఇక్కడ గెలుచుకున్నాం. ఆలేరు నియోజకవర్గంలో 74 మంది సర్పంచ్లు గెలిచినారు. మునుగోడులో కేవలం 2 మండలాలు వస్తాయి మనకు, చౌటుప్పలు, సంస్థ, నారాయణపూర్ 2 మండలాలు కలిపి అక్కడ కూడా 15 మంది సర్పంచ్లు గెలుచుకున్నాం. తుంగతుర్తి కూడా ఒకటే మండలం వస్తుంది మనకి, 2 ఏంటి మోత్కూరు, అడగూడు 2 వస్తాయి, అక్కడ 9 సర్పంచ్లు గెలుచుకున్నాం. అట్లాగే నకిరెక్కల్లో రామన్నపేట వస్తుంది, ఒకటే కదా, అక్కడ కూడా 7 సర్పంచ్లు. మొత్తం కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో 161 మంది సర్పంచ్లను గెలిపించుకున్న నాయకత్వం మొత్తానికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్దలు చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుకోవాలని చెప్తారు. 2 ఏళ్ల కింద ఎక్కడనైతే పోగొట్టుకున్నామో అధికారం, అక్కడి నుంచే తిరిగి మళ్లీ పూర్వ వైభవం ప్రారంభమైంది అనడానికి ఈరోజు ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మనం సాధించిన ఈ గెలుపే దానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ఈ గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పార్లమెంటు గెలుచుడు అలకగానే కానీ పంచాయతీ గెలుచుడు కష్టమని. అది నిజం కూడా. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గితే అట్లెట్లా ఓటు విలువ పెరుగుతుంది, ఓటు బరువు పెరుగుతుంది. నిజంగా కూడా ఒక్కొక్క ఇల్లు తిరిగి ఒక్కొక్క మనిషిని కలిసి కడుపులో తలబెట్టి ఆ ఉన్న 1000 ఓట్లలో 2000 ఓట్లలో గెలిచి రావడం అంటే మామూలు విషయం కానే కాదు. అందుకే మళ్ళొక్కసారి గట్టిగా గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు గట్టిగా అభినందనలు చెప్తాం. మీ గెలుపు ఇవాళ రాష్ట్రంలోని పార్టీ మొత్తానికి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. సామాన్యమైన విషయం కాదు. గెలిచిన వాళ్ళు అట్లాగే దగ్గరికి వచ్చి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంత దూరంలో ఉండి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ 12,800 గ్రామాల్లో పోటీ చేసి వీరోచితంగా పార్టీ కోసం గిరిగీసి బరిలో నిలబడ్డ ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ గెలుపు, ఈ ఉత్సాహం ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలతో మన పార్టీలో వచ్చిందో ఇది సామాన్యమైంది కాదు. ఎందుకంటే అవతల వాళ్ళ